ఆంధ్రప్రదేశ్లో అసలేం జరుగుతోంది? అధికార మదంతో కండకావరంతో మిడిసిపడుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలకు అంతే లేదా? వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారిని, ఆ పార్టీ సానుభూతి పరులని, ఆ పార్టీ కార్యకర్తల్ని బతకనీయరా? 1-2 నియోజకవర్గాలని కాదు, 1-2 జిల్లాలని కాదు, మొత్తం రాష్ట్రమంతా పచ్చపార్టీ నేతల అన్యాయాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేవారు లేరా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిధ్వనిస్తున్నాయి. పల్నాడు జిల్లా సత్తినిపల్లి నియోజకవర్గం కంకాలపల్లె గ్రామ వాలంటీర్గా పనిచేసిన కుంటూ బ్రహ్మయ్య గుడిసె ఇది. 3 దశాబ్దాలుగా ఆయన ఇందులో ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరునిగా ఉన్నాడని ఇతనిపై కక్ష పెంచుకున్న టీడీపీ గూండాలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బ్రహ్మయ్య ఇంట్లో లేని సమయం చూసి రాత్రిపూట గుడిసె మీద దాడి చేశారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి అని బూతుల పదజాలంతో మా ఆయన లేని సమయంలో ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి నా మీద ఈ రకంగా దాడి పాల్గొన్నట్టు చేసి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోండి, మీకు ఎక్కడ న్యాయం జరిగిద్దో చెప్పుకోండి అని నిన్న కూడా వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే దౌర్జన్యంగా మేము తీసేసేదని మాట్లాడుతున్నారండి. మీరే నాకు న్యాయం జరగాలండి, జగన్ గారు న్యాయం జరిగేటట్టు చేయాలి మీరే. మా ఆయన వైసీపీలోకి వచ్చాడని ఇది మొత్తం చేస్తున్నారు. మేము 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుంచి కదిలించిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందని మాకు ఈ విధంగా అన్యాయం చేయాలని చూస్తున్నారు. మీరే మాకు న్యాయం జరిగేటట్టు చూడాలండి. తమకు అనుకూలంగా పనిచేయాలని గత ఎన్నికల్లో బ్రహ్మయ్యపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. వారి ప్రతిపాదనకు బ్రహ్మయ్య ఒప్పుకోలేదు. దాంతో ఆయనపై కసిపెంచుకున్న టీడీపీ రౌడీలు ఇదిగో ఇలా దాడి చేసి బ్రహ్మయ్య కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకున్నారని మండిపడ్డారు. ఆ స్థలాన్ని వదిలేసి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ బీభత్సం సృష్టించారు. 3 దశాబ్దాలుగా లేని సమస్యను ఇప్పుడు సృష్టిస్తున్నారు. మీరు కొంచెం న్యాయం చేసి చేయట్లేదు. ఎంత కష్టపడి చేసినందుకు ఎక్కడ చేయాలంటే ఇబ్బంది పెడుతున్నారు నన్ను. మీరు ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్ జగన్ గారు. అదేమంటే తీసుకుపోమన్నారు, 2 ఆడపిల్లని అదేమంటే చంపుతూ అంటున్నారు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎట్టి పడితే వచ్చి దౌర్జన్యంగా చేసి ఇచ్చేస్తున్నారు. మీరే న్యాయం చేయాలి సార్. సీఎంగా ఉన్నప్పుడు ఎంత న్యాయం చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేయాలి. కార్యకర్తగా ఉంటేనే అది ఈ విధంగా చేస్తున్నారు. నన్ను వైసీపీ కార్యకర్తగా ఉంటే నన్ను కావాలని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు న్యాయం చేయాలి సార్. నాకు అది మీరు చూసి బాగా ఇది చేసి నాకు కొంచెం న్యాయం జరిగేటట్టు చేయాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉంది, ఇవాళ గవర్నమెంట్ ఎంత ఇచ్చేస్తున్నారు. మేము ఎవరికి అన్యాయం ఎవరికి తీయలేదు, ఎవరికి నోటికడి కూడా మేము తీయలేదు సార్. ఇంతవరకు వాలంటరీగా ఉన్నా కానీ అయినా కానీ వాళ్ళు ఎంత దాష్టికంగా చేసి ఇది చేశారు. కనీసం దమ్ముతాట దమ్ము కూడా పక్కన ఎక్కువ చేశారు సార్. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు అంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఏం చేయాలి నేను? అదేమంటే చంపుదామని బెదిరిస్తున్నారు. కాబట్టి మీరే నాకు న్యాయం చేయండి సార్. పల్నాడు జిల్లాలోనే కాదు, గుంటూరు జిల్లాలో కూడా తెలుగుదేశం నాయకులు బరితెగించారు. ప్రభుత్వం మాది, అధికారం మాది, మీరంతా ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను జైలుకు పంపుతున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం గారపాడులో జరుగుతున్న దాడులే దీనికి నిదర్శనం. అధికారం దక్కగానే స్థానిక టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నేతలపై వరుస దాడులు చేస్తున్నారు. రాత్రి వేళ కరెంట్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరంతా ఊరు విడిచి వెళ్లిపోవాలని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను పదే బెదిరిస్తున్నారు. వారి మాటను బాధితులు లెక్క చేయకపోవడంతో అర్ధరాత్రి ఒక్కసారిగా వారి ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించారు టీడీపీ గూండాలు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భార్య పిల్లల్ని వదిలేసి ఊరు విడిచి వెళ్లిపోయారు. బాధితులు నిలదొక్కుకోకూడదు అని వారిపై రివర్స్ లో కేసులు పెడుతున్నారు టీడీపీ నేతలు. లైట్లు ఆర్పేసి సీసాలతో రాళ్లతో కర్రలతో దాడి చేశారయ్యా. చేసి లైట్లు ఆర్పేసేవారికి మా మగవాళ్ళు అందరూ శాల మీదకి లగెత్తారు. నేను ఇంటి మంగళం నుంచున్న దాని మీదకి వచ్చి కర్ర పెట్టి తలకాయ పగలు కొట్టి చేతులు పగలు కొట్టారు. ఇక అవధాన సీసాలు రాళ్ళు మా వాళ్ళ దగ్గరికి రాకుండా గంట సేపు వేశారు. ఇక వీళ్ళు పరారైపోయారు. ఇక ఆడవాళ్ళు ఉండవు, ఆడవాళ్ళని కూడా అందినట్టు కొట్టండి, ఇళ్ళు వదిలిపెట్టి పోవాలి. వీళ్ళని 4గురిని చంపందే మేము ఊరుకోము, ఇళ్ళైనా వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే 4గురిని చంపేస్తాం మేము. వాళ్ళనేమో ఆ పల్లెలో అడుగు పెడితే పెట్టినట్టు నరికేస్తామని వాముల్లో శాలల్లో కర్రలు కత్తులు గొడ్డళ్ళు పెట్టుకుని కూర్చుంటున్నారు. అది మాకు రక్షణ కావాలి. మా ఇళ్ళకు మమ్మల్ని జారండి, దయచేసి మేము మిమ్మల్ని ఏడుకుంటున్నాం. గారపాడు గ్రామంలో 15 మందిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు.
టీడీపీ నేతల అరాచకాన్ని భరించలేక దాదాపు 40-50 కుటుంబాలకు చెందిన మగవాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయారు. స్కూల్కి వెళ్లే పిల్లలను కూడా టీడీపీ నేతలు వదలడం లేదు. వైఎస్ఆర్సీపీ అభిమాన కుటుంబాల పిల్లలపై టీడీపీ కార్యకర్తలు తమ పిల్లలతో దాడి చేయించడం చర్చనీయాంశంగా మారుతోంది. మేము ఆడవాళ్ళం బయటకు వస్తానికి కూడా లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ పిల్లల చేత మా పిల్లలు సైకిల్ లాక్కొని కొట్టను, బ్యాగులు లాక్కొని కొట్టను, బడికి వెళ్లకుండా చేస్తున్నారండి. మేము కాలు బయట పెడితే రోడ్డు మీదకి ఎట్టబడితే అట్ట అది ఇదని వాళ్ళు మమ్మల్ని తిడతాము. ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళు కొడతాము, మగవాళ్ళు కూడా ఎట్టబడితే అట్ట తిడతాము. మగవాళ్ళు కూడా వచ్చి కొడుతున్నారు మమ్మల్ని. వాళ్ళు మగవాళ్ళు ఉండరు, మా మగవాళ్ళు లేరండి. ఎవరు లేరు. మా కొడతారండి. మా మామయ్యని ఆల్రెడీ కొట్టేశారు. కాలు మటుకు ఇరిగింది. ఆయన 2 వారాల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పటికి ఇంటికి రాలా. వైసీపీ అనేవాడిని ఉండనీము. మా పార్టీ కాబట్టి మేమే చల్లాలి, మేమే ఉండాలి పల్లెలో. ఎక్కడ మటుకు మీరు ఉండొద్దు, పల్లె వదిలిపెట్టి వెళ్ళిపోమ్మంటున్నారు. మేము 50 కుటుంబాలు సార్. 50 కుటుంబాలు బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చేసాం. మా మగవాళ్ళు అనేవాళ్ళు పల్లెలో లేరు. ఇప్పుడు పోయిన నెల నుంచి మా మగవాళ్ళని ఇళ్లలోకి రాని ఇట్లా వస్తే చంపేస్తాము, నరికేస్తామని మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని కూడా రోడ్డు మీదకి రాని ఇట్లా మా ఎమ్మట పడుతున్నారు. మేము ఇళ్లలో ఉంటున్నాము. మా మగవాళ్ళని మమ్మల్ని ఇంటికి చేర్చండి. ఇప్పుడు 16 మంది మీద కేసు పెట్టారు. మొన్న ఒక అమ్మాయిని కొడితే 3 ఎముకలు ఇరిగిపోయినాయి అమ్మాయికి. మరి ఒక పెద్ద రంగమ్మని కొట్టారు, ఆమె తలకాయ పగిలిపోయింది. ఇంకొక 2 కొట్టారు. వాళ్ళు అట్ట కొట్టి మా మీదే కేసు పెట్టారు. మా మీద కేసు పెట్టి 16 మందిని జైల్లో ఉంచారు. వాళ్ళు అక్కడే ఉండారు. ఈ బయట ఉన్న మగవాళ్ళని కూడా మమ్మల్ని ఇళ్లలోకి రానియకుండా వాళ్ళు వస్తే మేము చంపుతాం, మీరు ఎట్ట వెళ్తారు బయటకు అని మా కోసం కాపలా కాస్తున్నారు. ఆ బయట నుంచి వచ్చే మగవాళ్ళ కోసం కాపలా కాస్తున్నారు. పిల్లల్ని బడికి పంపించుకుంటే వాళ్ళు అక్కడ కొడుతున్నారు. ఈ దాడులు తట్టుకోలేక బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ పోలీసులు తెలుగుదేశం నాయకులకే సపోర్ట్ చేస్తున్నారట. న్యాయం చేయకపోగా ఈ 5 సంవత్సరాలు మీరు ఊరు విడిచి వెళ్లిపోవాలని ఉచిత సలహా ఇస్తున్నారట. పెట్టాము, కంప్లైంట్లు ఇచ్చాము. ఎన్ని చోట్ల తిరిగినా మమ్మల్ని ఎవరు ఆలకిట్లేదు సార్. వాళ్ళదే చెల్లుతుంది, మాది అసలు ఎక్కడా కూడా చల్లట్లేదు. సీఏ గారికి చెబితే అదేమంటే వెళ్ళండి అమ్మా, 5 సంవత్సరాలు బయటకు వెళ్ళి బతకండి అంటున్నారు. మా మగవాళ్ళని ఇంటికి రాకుండా మమ్మల్ని కూడా వెళ్ళిపోమంటున్నారు పిల్లల్ని తీసుకొని. మరి వీరికి ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా, ఆయన ఏం చేస్తున్నారని మీకు సందేహం కలగొచ్చు. ఎందుకు లేరు, ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వైఖరి ఎలాంటిదో మీరే వినండి. సమరాయించుకొని 2 వర్గాలకి న్యాయం చెప్పేవాడిగా ఉండాలి తప్ప ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేసేవాడిగా ఉంటే ఆ సస్పెన్స్ మీరు సంతకాలు పెట్టినా పెట్టకపోయినా ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. దయచేసి వర్గాలు అనేది లేదు. 5 ఏళ్ళు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, పిల్లలు చదువుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. నెక్స్ట్ 2 ఏళ్ళ తర్వాత పంచాయతీలు వస్తాయి. పంచాయతీలో ఎలక్షన్స్ ఉండవు, విధానమసలే ఉంటాయి. మీకు ఎందుకు అయ్యాలి అర్థం కాలేదు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గ్రామాల్లో అంత ప్రశాంతంగా ఉండాలని పైకి అంటారు. సర్పంచ్ ఎన్నికలు ఉండవు, అంతా ఏకగ్రీవాలే అని ఇప్పటి నుంచో హుకుం జారీ చేస్తున్నారు. ఒకవైపు సుద్దులు చెబుతూనే తాను చేయాల్సింది తాను చేయించడంలో ఆయన సిద్ధహస్తులని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే టీడీపీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపైన దాడులు చేస్తున్నారట. ఇలాగా పల్నాడు, గుంటూరు జిల్లాలే కాదు, రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అధికార టీడీపీ హింసోన్మాదం బీభత్సాన్ని సృష్టిస్తోంది. భరించలేక ఎదిరిస్తే చాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నేతలను చంపడానికి కూడా అధికార పార్టీ నేతలు కార్యకర్తలు వెనకాడడం లేదు. హామీలను అమలు చేస్తారా లేదా అని ప్రజలు అడిగే పరిస్థితి లేదు. అసలు బతకనిచ్చే పరిస్థితులు లేనప్పుడు ఇక హామీల గురించి అడిగే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.